వెల్కమ్ టు టీజీ న్యూస్. గ్లోబలైజేషన్ కారణంగా అన్ని రంగాలలో ఎలా అయితే అభివృద్ధి చెందుతున్నాయో శాస్త్ర సాంకేతిక రంగాలకు పోటీగా వైద్యశాస్త్రం కూడా అంతే వేగంగా అభివృద్ధి చెందుతుంది. వైద్యశాస్త్రంలో ముఖ్యంగా దంతవైద్యం ఇటీవల ప్రజల్లో బాగా అభివృద్ధి చెందినట్టు కనిపిస్తున్నా ఒక దశ దిశ నిర్దేశం లేకుండా దంతవైద్య శాస్త్రం అమలవుతుందని, ఆ అమలు విధానంలోనే అనేక లోపాలు ఉన్నాయని, వాటిని క్రమబద్ధీకరిస్తే దంతవైద్యం అనేది గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళి ప్రజలందరికీ అందుబాటులో ఉండే అవకాశం ఉందంటున్నారు కొందరు. ఆయా విషయాలను తెలుసుకునేందుకు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ 95% దంతవైద్యంలో సక్సెస్ రేట్ సాధించిన డాక్టర్ పిప్పటూరి శ్రీకాంత్ గారు, వారిని టీజీ న్యూస్ స్టూడియోకి ఈరోజు ఆహ్వానించాం. అసలు దంతవైద్య శాస్త్రంలో జరుగుతున్నదేంటి, జరగాల్సిందేంటి అనే విషయాలను వారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు టీజీ న్యూస్ శ్రీకాంత్ గారు. నమస్కారం అండి. దంతవైద్య శాస్త్రం అనేది ఒక వైద్యశాస్త్రంగా ఇటీవలి కాలంలో శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. అది నిజంగా ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతుందంట? అసలు ప్రపంచంలో దంతవైద్య శాస్త్రం అనేది 300 సంవత్సరాల క్రితమే ప్రారంభించినట్టుగా చరిత్ర చెప్తుంది. ముఖ్యంగా ఈజిప్ట్, ఇరాక్ ఇలాంటి దేశాల్లో ఆ కాలం 300 సంవత్సరాల క్రితమే దంతవైద్య శాస్త్రం ప్రారంభించినట్టుగా చరిత్రలో ఎన్ని ఆధారాలు దొరికాయి. అయితే ఈ దంతవైద్య శాస్త్రం గురించి మన దేశానికి అప్లై చేసుకొని మాట్లాడితే, మన స్వాతంత్రం రాకముందు 1947 స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వారు ఒక చట్టాన్ని చేశారు. వారు పరిపాలించిన సమయంలో 1857 సంవత్సరంలో ఒక దంతవైద్య శాస్త్రం గురించి ఒక చట్టాన్ని చేశారు. కానీ అది పెద్దగా ఉపయోగపడలేదు. ఎందుకంటే ఆ కాలంలో దంతవైద్య శాస్త్రానికి సంబంధించి ఎలాంటి నియమాలు కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ కానీ సమాజంలో ఉండేవి కాదు. భారత ప్రభుత్వము పార్లమెంటులో ఈ దంతవైద్య శాస్త్రం గురించి ఒక చట్టాన్ని చేశారు. ఈ చట్టం పేరే డెంటిస్ట్ యాక్ట్ 1948. ఈ 1948 అని ఎందుకు అంటామంటే, ఇది 1948 సంవత్సరంలో చేశారు కాబట్టి దీన్ని డెంటిస్ట్ యాక్ట్ 1948 అని పిలుస్తారు. ఆ చట్టం చేసిన తర్వాత కొన్ని రోజులకే ఈ దంతవైద్య శాస్త్రాన్ని నియంత్రించడానికి, మన దేశం అంతా నియంత్రించడానికి ఒకే విధంగా ఉండటానికని డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే భారత దంతవైద్య విధాన మండలిని వాళ్ళు స్థాపించడం జరిగింది. ఇది ఈ వ్యవస్థ స్వయం ప్రతిపత్తి కలిగి ఉంటుంది. దంతవైద్య నియమ నిబంధనలు రూపొందించే విషయంలో మాత్రం కొంత వెనుకబాటు మన దేశంలో కనిపిస్తుంది అన్నది మీరు అంగీకరిస్తారా? లేదు. ఎందుకంటే 1948 సంవత్సరంలో కొత్తగా స్వాతంత్రం వచ్చింది. అప్పుడంతా సమాజంలో నీతి నిజాయితీ అనేది ఉండేది. రాజకీయ నాయకులు కూడా నిస్వార్థంగా పనిచేసేవాళ్ళు. అప్పటి సమాజ పరిస్థితులను బట్టి, దంతవైద్యులను బట్టి, ప్రజలను బట్టి, వారి యొక్క అవసరమైన పరిస్థితులను బట్టి ఆ చట్టం చేయబడింది. కానీ ఆ చట్టం ఇప్పటికి కూడా దాదాపు స్వాతంత్రం వచ్చిన తర్వాత 75-80 సంవత్సరాల తర్వాత కూడా అదే పాత చట్టాన్ని మనం అమలు చేస్తూ ఉన్నాము. నియమ నిబంధనలు కానీ అవి ఉన్నాయని మీరే చెప్పారు. అవును. మరి దాంట్లో ఎప్పటికప్పుడు వస్తున్న రిఫార్మ్స్ని యాడ్ చేయలేకపోవడం వల్ల ఇటువంటి ల్యాప్సెస్ ఉన్నాయా, లేకుంటే ఇంకేమైనా కారణాలు? లేదు. నియమ నిబంధనలు కొన్ని మార్పులు మాత్రమే చేశారు. కానీ రాజకీయ ఒత్తిళ్ల వల్ల కావచ్చు, డబ్బు ప్రభావం కావచ్చు, ఇవన్నీ కలిసిన తర్వాత ఆ చట్టాన్ని తిరిగి రాయటానికి ఎవరు సాహసించలేదు. కాబట్టి ఆ వైద్యశాస్త్రంలో ఉన్న లొసుగులు అన్నీ కూడా ఇప్పటికీ ఇలాగే కొనసాగుతున్నాయి ఈ సమాజంలో. డెంటిస్ట్రీలో కొన్ని నూతన చట్టాలను రూపొందించాలన్న అంశంలో కానీ కోర్టులకు వెళ్ళడము, లేకుంటే ఆ కౌన్సిల్తో ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ కౌన్సిల్లను కూడా టచ్ చేయడము, వాటిపైన కేసులు ఫైల్ చేయడం జరిగిందని నాకు ఒక సమాచారం. అవును, కరెక్ట్, నిజమే. మామూలుగా ఈ విషయం గురించి మాట్లాడాలంటే 2014 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయింది. ఆ సమయంలోనే మేము అప్పుడు ఏంటంటే విడిపోయినప్పుడు తెలంగాణ స్టేట్ డెంటల్ కౌన్సిల్ అనేది స్థాపించబడాలి, ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించిగా ఉండాలి. కానీ అలా విడిపోకుండా అలాగే ఉండిపోయింది. అప్పుడే మేము ఒక అసోసియేషన్ స్థాపించడం జరిగింది. దాని తెలంగాణ స్టేట్ డెంటల్ సర్జన్స్ ఫోరం అని కొంతమంది నిజాయితీ గల డాక్టర్లతో కలుపుకొని మేము స్థాపించడం జరిగింది. దాని మీద కార్యక్రమాలు చేస్తూ వచ్చాము రాష్ట్ర స్థాయిలో. అయితే కొంతమంది డాక్టర్లు ఏం చేశారంటే ఈ ఏపీ స్టేట్ డెంటల్ కౌన్సిల్ని బయటికి పంపించేసి విజయవాడకు పంపించేశారు. అది బైఫర్కేషన్ కాకముందే, విడిపోకముందే దాన్ని పంపించేశారు. అది అందువల్ల ఏమైందంటే ఏపీ స్టేట్ డెంటల్ కౌన్సిల్ వెళ్ళి విజయవాడలో ఉండడం వల్ల మన తెలంగాణకు సంబంధించిన దంతవైద్య విద్యార్థులందరూ వెళ్ళి అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడే ఏమైందంటే తెలంగాణ స్టేట్ డెంటల్ కౌన్సిల్ ఫామ్ చేయడానికి ముందే
తెలంగాణ స్టేట్ రిజిస్ట్రేషన్ కౌన్సిల్ అని ఒకటి ఫామ్ చేశారు టెంపరీ రిజిస్ట్రేషన్ కోసం అని. అది కూడా సరిగ్గా జరగలేదు. అక్కడ కూడా కొన్ని రాజకీయాలు జరిగినాయి. ఆ సమయంలో మేము ఏం చేసామంటే కేంద్ర ప్రభుత్వానికి ఒక వినతి పత్రం ఇచ్చాము. ఏమనంటే డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో కొన్ని లొసుగులు ఉన్నాయి, వైద్యశాస్త్రం అంతా వెనకబడిపోతుంది. ఈ డెంటల్ కౌన్సిల్ సంబంధించి డెంటిస్ట్ యాక్ట్ 1948లో కొన్ని చట్టాలను సవరించాలని చెప్పేసి మేము చాలా రోజుల నుంచి దేశం నలుమూల నుంచి చాలామంది అడుగుతున్నారు. తెలంగాణ నుంచి మేము కూడా అడిగాము, రిప్రజెంటేషన్స్ ఇచ్చాము, లిఖితపూర్వకంగా వాళ్ళకి పంపించాము. వాళ్ళు కూడా స్పందించారు. వాళ్ళు ఏం చెప్పారంటే త్వరలో డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రిఫార్మ్ చేయడం కంటే అసలు ఆ చట్టాన్ని రద్దు చేసి కొత్త చట్టాన్ని తీసుకురావాలనే ఆలోచన మా కేంద్ర ప్రభుత్వం ఉందని ఒక సమాచారం ఇచ్చారు మాకు. సరే, దాని గురించి ఎదురు చూస్తున్నాము. రిఫార్మ్స్ అనేటివి ఏ విధంగా ఉండాలి అన్నది ఒక మీ మైండ్ సెట్లో కూడా ఒకటి ఉంటుంది. డెంటిస్ట్రీలో రిఫార్మ్స్ అనేటివి మీరు ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నారు? మన రాష్ట్ర స్థాయిలో ఇప్పుడు దంత వైద్యులు దాదాపుగా 5,000 మంది ఉన్నారు, రిజిస్టర్ వాళ్ళు. అందరూ ప్రతి జిల్లా నుంచి ఉన్నారు, ప్రతి మండలం నుంచి ఉన్నారు, ప్రతి సిటీస్ నుంచి కూడా ఉన్నారు. ఎందుకంటే 12-13 డెంటల్ కాలేజ్ ఉన్నాయి. ప్రతి సంవత్సరం 1000 మంది 1200 డాక్టర్లు బయటకు వస్తున్నారు. ఎండిఎస్ చేసిన వాళ్ళు కూడా 400-500 పైకి వస్తున్నారు. 60% డాక్టర్స్ మధ్యతరగతి కుటుంబం వచ్చిన విద్యార్థులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు. వాళ్ళకి తొందరగా పనులు అవ్వాలి అంటే మన రాష్ట్రంలోనే వాళ్ళకి పనులు అవ్వాలంటే మనకి స్టేట్ డెంటల్ కౌన్సిల్ అనేది ఒకటి ప్రారంభించాలి మన స్టేట్లోనే అని మేము కోర్టుకి వెళ్ళడం జరిగింది. ముందు బైఫర్కేషన్ జరగాలి ఏపీ స్టేట్ డెంటల్ కౌన్సిల్లో. ఒక 48% తెలంగాణ, 52% ఆంధ్రప్రదేశ్ అని చెప్తారు. ఆస్తులు కూడా ఉన్నాయి. అవన్నీ బైఫర్కేషన్ లేకుండా విజయవాడకి వెళ్ళిపోయింది వేరే రాష్ట్రానికి. మేము అడిగింది ఏంటంటే బైఫర్కేషన్ చేసిన తర్వాత ఎలక్షన్స్ పెట్టాలి. ఎలక్షన్స్ పెట్టిన తర్వాత గవర్నమెంట్ తరఫు నుంచి కొంతమంది నామినేట్ చేస్తారు. ఎలక్షన్ల ద్వారా కొంతమంది ఎలక్ట్ అయిపోయి వాళ్ళంతా కలిసి స్టేట్ డెంటల్ కౌన్సిల్ ఫామ్ చేస్తారు. అలా జరగకుండా కేవలం నామినేటెడ్ పోస్టులతోనే ఆధారంగా చేసుకొని ఈ స్టేట్ డెంటల్ కౌన్సిల్ ప్రారంభించడం జరిగింది. కాకపోతే అది పని చేయడం అని చెప్పలేదు, బాగా సమర్థవంతంగా పనిచేస్తుంది. కాకపోతే దానికి ఉండాల్సిన విధి విధానాలు పెద్దగా పొందుపరచలేదు, దానికి పూర్తి ఆకారం కూడా ఏర్పడలేదు. ఇప్పుడు ఈ కోర్టుకు వెళ్ళడము, ఈ ఫైట్ అన్నది కూడా మీరు ఇండివిజువల్గా మీరు ఒక్కరే చేస్తున్నారా, లేకుంటే మీరు ఒక అసోసియేషన్ తరఫున చేశాం? అసోసియేషన్ తరఫున చేశాం. ఏం పేరు? తెలంగాణ స్టేట్ డెంటల్ సర్జన్స్ ఫోరం. ఓకే, ఎంతమంది ఉన్నారు సార్ మీ దాంట్లో ఇప్పటివరకు 1600 మంది ఏమో ఉన్నారు మెంబర్స్. యాజ్ పర్ మై ఇన్ఫర్మేషన్ ఇటువంటి అసోసియేషనే రాష్ట్రంలో మరొకటి కూడా పోటీ అసోసియేషన్ ఏర్పడింది. చాలా ఉన్నాయి. వాళ్ళు మీరు చేస్తున్న పోరాటానికి అగెనెస్ట్గా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ ఈ పోరాటాలు ఎక్కడ కాకుండా మధ్యలో డిస్టర్బెన్స్ క్రియేట్ లేదు. అలాంటిది ఏం లేదు. సిద్ధాంతపరంగా విభేదాలు ఉండొచ్చు. మా అసోసియేషన్, మీ అసోసియేషన్, మేము చేస్తాం, మీరు చేస్తామని. కానీ అవుట్కమ్ రిజల్ట్ మాత్రం అందరికీ ఉపయోగపడుతుంది. ఇప్పుడు స్టేట్ డెంటల్ కౌన్సిల్ ఫామ్ చేయించాం కోర్టు ద్వారా. ఇక డిఎంఏ కోటిలో డిఎంహెచ్ఓ ఆఫీస్లోనే ఉంది. ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంది. అందరూ రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు, ఏమన్నా సర్టిఫికేట్ కావాలన్నా అక్కడ చేయించుకుంటున్నారు. చూస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. కానీ మేము ఎక్కడా కూడా మేము పబ్లిసిటీ చేసుకోలేదు, మేము చేసామని. ఇక్కడ నాకు ఉన్న సమాచారం మేరకు ప్రస్తుతం ఎవరైతే నాగర్ కర్నూలు ఎమ్మెల్యేగా ఉన్నారు డాక్టర్ రాజేష్ రెడ్డి గారు, ఆయన కూడా డెంటిస్టే అని, ఆయన ఈ సంఘంలో కూడా ఆయన కీలకంగా వ్యవహరించారని కూడా తెలుసు. ఏంటి సార్, ఆయన మీకు సపోర్టివ్గా లేరా? మరి ఇప్పుడు ఎమ్మెల్యే ఆయనకి నాకు ఎప్పుడు ముఖాముఖి పరిచయం లేదు. నేను ఆయన పేరు వినడము, ఆయన నా పేరు వినడము మధ్యవర్తుల ద్వారానే జరిగింది. అయితే కోర్టు ద్వారా తెలంగాణ స్టేట్ డెంటల్ కౌన్సిల్ ఫామ్ చేసిన తర్వాత ఆయన ప్రెసిడెంట్గా వ్యవహరించారు. నేను విన్నది అంటే వ్యక్తిగా చాలా మంచివాడు. అంటే మేము కర్ణాటకలో చదివాము, మా పక్క రాజులో చదువుకున్నాడు ఆయన కూడా. అయితే ఆయన ప్రెసిడెంట్గా ఉన్నారు. ప్రెసిడెంట్ ఉన్న తర్వాత కూడా ఆయనకు బైఫర్కేషన్ చేయాలనేది చాలా ఇంట్రెస్ట్ ఉండే. మాకు ఆయన ఒక చీకట్లో వెలుగు లాంటి వాడు. ఇప్పుడు ఒక మామూలు రాజకీయ నాయకుడు ఏమీ తెలియని వాళ్ళ దగ్గర పోయి మాట్లాడడం కంటే ఒక దంత వైద్యుడు ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు అంటే అతని కష్టాలు బాధలు అన్నీ తెలుసు. కానీ ఆల్రెడీ ఆయన ఒకసారి స్టేట్ డెంటల్ కౌన్సిల్లో ప్రెసిడెంట్గా ఉన్నారు, ఆయనకి తెలుసు. అందులో ఆయన ఎప్పుడు వేరే వాళ్ళతో చెప్పేవాడంట బైఫర్కేషన్ చేయాలి, చేయకుండా అట్లా వెళ్ళిపోయిందని అన్నాడని తెలిసి అదే ఇంట్రెస్ట్ ఉంది ఆయనకి. సో మాకు ఇప్పుడు చాలా సంతోషం ఏంటంటే వ్యక్తిగతంగాను, వృత్తిపరంగాను, అసోసియేషన్ పరంగాను మాకు ఎంత సంతోషం అంటే 10 రోజుల క్రితమే ఈ విషయమై మేము మాట్లాడుకోవడం జరిగింది. డాక్టర్ గారిని కలిస్తే ఆయన ప్రభుత్వంలో ఉన్నారు, మాకు సపోర్ట్ చేస్తాడు, మా బాధలన్నీ ఆయన ప్రభుత్వానికి తీసుకెళ్తే బాగుంటుంది, మాకు సపోర్ట్ చేస్తాడేమో అని ఆలోచన పెట్టుకున్నాము. త్వరలోనే ఆయన కలవాలని నిశ్చయించుకున్నాము. ఇట్లా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ పొందుతూ 1 year 2 years
ఈ పొందిన వాళ్ళంతా కూడా రూరల్ లెవెల్లో వెళ్ళి మండల్ లెవెల్లో కానీ తాలూకా లెవెల్లో కానీ పనిచేయాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలన్న ఒక రూల్ ఉంది. మరి డెంటిస్ట్ కూడా ఆ రూల్ పెట్టాలి అంటే ఇప్పుడు లేదా? ఇప్పుడు లేదా? లేదు, పెట్టాలి. నేనైతే ఆ విషయంలో సమర్థిస్తాను. ఎందుకంటే అంటే ఆ విషయంలో కొన్ని విషయాల్లో మా డాక్టర్ల వైపు కూడా సరిదిద్దుకోవాలి, మా డాక్టర్లు కూడా. ఎందుకంటే ప్రజలు పన్ను రూపంలో డబ్బు కడతారు ప్రభుత్వానికి. ఒక వైద్యుడిని కానివ్వండి, ఒక దంత వైద్యుడిని కానీ తయారు చేయాలంటే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడతారు గవర్నమెంట్ కాలేజీలో. వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇస్తారు, కొంతమంది చదువుకున్న వాళ్ళకి మెడల్స్ ఇస్తారు, మెస్ ఫ్రీ అంటారు, హాస్టల్ ఫ్రీ అంటారు, నామినల్ డబ్బులు తీసుకుంటారు వాళ్ళ దగ్గర. అది ఎవరి డబ్బు? ప్రజల డబ్బు. ప్రజలు ట్యాక్స్ కడితేనే ప్రభుత్వానికి వస్తే ఆ డబ్బే మనకి ఇస్తారు. ఆ దంత వైద్యుడు పూర్తి చేసిన తర్వాత అసలు ఈ చట్టాలు అవసరం లేదు. దంత వైద్యుడు సరిగ్గా ఆలోచిస్తే, అరే నేను ప్రజల డబ్బుతో చదువుకున్నా, నేను ఫ్రీగా చదువుకున్నాను, గవర్నమెంట్ నన్ను ప్రోత్సహించింది, ప్రజల డబ్బే కదా, జీవితాంతం పనిచేయమని ఏ గవర్నమెంట్ చెప్పదు. అయ్యా బాబు అయిపోయిన తర్వాత ఒక 2 సంవత్సరాలు పోయి ఆ మండలంలో, ఆ గిరిజన గ్రామంలో, ఆ అడవిలో కొన్ని రోజులు పనిచేయి, 2 సంవత్సరాలు రుణం తీర్చుకో అని చెప్తారు. కానీ నన్ను అడిగితే దంత వైద్యులు విజ్ఞతతో వ్యవహరిస్తే అసలు చట్టాలు చేయాల్సిన అవసరమే లేదు. వాళ్ళంతటా వాళ్ళే అయ్యో చదువుకున్నాను కదా నేను వాళ్ళ డబ్బులతోని 1 సంవత్సరం 2 సంవత్సరాలు పని చేసి వచ్చి నా రుణం తీర్చుకుంటా అని చెప్పేసి భావించి వాళ్ళు ఆ విధంగా చేస్తే అది ఎంతో బాగుంటుంది. వాళ్ళకి భవిష్యత్తు వాళ్ళ పేరు వస్తుంది. యాక్చువల్గా వాట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ డెంటిస్ట్ సార్? అందులో ఏంటి అంటే ఏ ఏ విభాగాలు ఉంటాయి, వాటి పనితీరు ఏంటి అన్నది ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం. దంత వైద్య శాస్త్రానికి సంబంధించి ఒక అవయవం, దంతం అనేది ఒక అవయవం. మాకు దంతాలకు సంబంధించింది మాత్రమే మేము చికిత్సలు చేస్తాం. దీని యొక్క ముఖ్య ఉపయోగాలు ఏమిటంటే దంతాలు మంచిగా మాట్లాడడానికి ఉపయోగపడతాయి, మంచిగా చూడడానికి ఉపయోగపడుతుంది, మూడోది మంచిగా నమలడానికి ఉపయోగపడతాయి. ఈ 3 బేసిక్ రిక్వైర్మెంట్. సో ఇప్పుడు మనిషికి దంతాలు లేవు, సరిగ్గా నమలలేడు, సో అతని ఆరోగ్యం మీద ప్రభావం పడుతుంది. నవ్వుతాడు, నవ్వినప్పుడు దంతాలు లేవు, నవ్వు సరిగ్గా ఉండదు. సో దంతాలు లేనప్పుడు మొహం అందంగా కూడా కనిపించదు, సొట్టలు పడినట్టుగా ఉంటుంది. ఈ 3 బేసిక్ రిక్వైర్మెంట్స్ డెంటిస్ట్కి. అవి కాకుండా దంతంతో పాటు దంతం చుట్టుపక్కల ఉండే చిగుర్లు కావచ్చు, ఎముకలు కావచ్చు, నాలుక కావచ్చు, నోట్లో అన్ని భాగాలు కూడా మేము పరీక్ష చేసి దానికి సంబంధించిన చికిత్సలు అందజేస్తాం. ఈ డెంటిస్ట్రీలో ఎన్ని విభాగాలు ఉన్నాయి? మొత్తం 9 విభాగాలు ఉన్నాయి. 9లో మొట్టమొదటి ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఓరల్ సర్జరీ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ. నెక్స్ట్ 3వది పీరియోడాంటిక్స్ డిపార్ట్మెంటు, 4వది ప్రాస్టోడాంటిక్ డిపార్ట్మెంటు, 5వది పెరియోడాంటిక్ డిపార్ట్మెంట్స్, 6వది ఓరల్ పెథాలజీ, 7వది కన్జర్వేటివ్ ఎండోడాంటిక్స్, నెక్స్ట్ పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ. ఇవి మొత్తం 9 ఉంటాయి. ఇవి డెంటిస్ట్లో 2 రకాల డిగ్రీలు ఉన్నాయి మన ఇండియాలో. బ్యాచులర్ ఆఫ్ డెంటల్ సర్జరీ 5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు మెయిన్ కోర్సు, 1 సంవత్సరం హౌస్ సర్జన్షిప్. ఎండిఎస్ మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ ఈ 9 స్పెషాలిటీకి సంబంధించినవి 3 సంవత్సరాలు ఉంటుంది, మొత్తం 8 సంవత్సరాలు. ఇది కాకుండా మళ్ళీ డిప్లొమా కోర్సెస్ కూడా లేదండి, లేదు. చట్టం ముందే చెప్పాను నేను, చట్టపరంగా రాజ్యాంగపరంగా మన భారతదేశంలో డెంటిస్ట్ యాక్ట్ 1948 ప్రకారము 4 డిగ్రీలు మాత్రమే గుర్తించబడ్డాయి. అవి బ్యాచులర్ ఆఫ్ డెంటల్ సర్జరీ, మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ, డిప్లొమా ఇన్ డెంటల్ మెకానిక్స్, డిప్లొమా ఇన్ ఓరల్ హైజీన్. ఈ 4 మాత్రం. ఇవి కాకుండా వేరే ఏ కోర్సులు ఉన్నా కూడా అది గుర్తించబడలేదు. సరే లోకల్గా అడ్జస్ట్మెంట్ జరుగుతుంటుంది, వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంటుంది. కానీ అలాంటి డిగ్రీలు చేస్తే ఏ గవర్నమెంట్ ఉద్యోగాలు రావు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు రావు, రాష్ట్ర స్థాయిలో ఉద్యోగాలు రావు, వాటి రికగ్నేషన్ ఉండదు, వాటికి రిజిస్ట్రేషన్ చేయరు, దానికి గుర్తింపు ఉండదు, దానికి మెరిట్స్ ఉండవు. రద్దు చేసి కొత్త చట్టాన్ని తీసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాము. మొదటిసారిగా మేము మెడికల్ దాంట్లో తీసుకొస్తాము, ఆల్రెడీ తీసుకొచ్చారు. దట్ ఈస్ నేషనల్ మెడికల్ కమిషన్. అప్పుడు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రద్దు చేసి నేషనల్ మెడికల్ కమిషన్ తీసుకొచ్చాము. అలాగే మేము డెంటల్లో కూడా కొత్త చట్టం నేషనల్ డెంటల్ కమిషన్ తీసుకొస్తాము, పూర్తిగా మారిపోతుంది, మీరు అడిగిన దానికంటే ఎక్కువే ఉంటుంది అన్నాడు. ఆ చట్టము రాజ్యసభలో లోక్సభలో పాస్ అయిపోయింది. అవి నేను చూశాను. మోడర్న్గా పాత కాలం లేకుండా ప్రజెంట్ సమాజంలో దేశంలో ఉన్న పరిస్థితులను బట్టి, రాజకీయ పరిస్థితులు కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, దంత వైద్యుల గురించి కావచ్చు, విధి విధానం చాలా చక్కగా రూపొందించి ఎక్కడికక్కడ చాలా కొత్త చట్టాలు తీసుకొచ్చారు. మేము అడిగింది 20% అవుతే ఆయన 80% ఇచ్చాడు. అంటే మోడీ ప్రభుత్వం నమస్కారం. అయితే అప్పట్లో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైద్య రంగంలో మౌలికమైన మార్పులు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఈజేహెచ్ఎస్, ఈహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ ఒక స్కీమ్ పెట్టారు సార్. ఆ స్కీమ్లో ఇంక్లూడ్ దంత వైద్యాన్ని కూడా ఉండేది. చేసినందువల్ల కొంతమంది డాక్టర్లు దానిపైననే డిపెండ్ అయ్యి కూడా బతికిన వాళ్ళు ఉన్నారు. అందుకనే తీసేశారు.
అదే చెప్తాను చాలా మంచి ప్రశ్న ఇది. రాజశేఖర రెడ్డి గారు 2007లో ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు. అది ఇక్కడ మహబూబ్నగర్లోనే ప్రారంభించారు. అయితే ఆరోగ్యశ్రీలో సపరేట్గా ఈహెచ్ఎస్ అనేది లేదు, దంత వైద్య శాస్త్రం కూడా ఉండేది. అన్లిమిటెడ్ దోచుకున్నోడికి దోచుకున్నంత, తిన్నోడికి తిన్నంత, చేసినోడికి చేసినంత అంతగా పరిస్థితి. ఇక హైదరాబాద్లో ఉండే పెద్ద పెద్ద డాక్టర్లు ఏం చేసినారంటే ఇక హద్దు అదుపు లేకుండా కోట్ల రూపాయల్లో బిల్లు పెడుతున్నారు. అప్పుడు రోషయ్య గారు ఆర్థిక మంత్రి, ఆయన అక్కడ ఏమొచ్చిందంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే పరిస్థితి, ఒక పేషెంట్కి స్టంట్ వేయాలంటే 75,000 80,000 అవుతుంది. అవుతుంది హార్ట్కి సంబంధించి. అది వేయకపోతే వాడు చచ్చిపోతాడు, పేషెంట్ చనిపోతాడు. దాటి ఆరోగ్యశ్రీలో ఉంది 80,000. అదే మేము ఒక 2-3 ఇంప్లాంట్ వేయాలంటే 2 లక్షలు అవుతుంది. ప్రాణం పోదు మనిషికి, చేయకపోయినా ఏం కాదు ఆ పేషెంట్కి, ప్రాణానికి సంబంధించి కాదు, పళ్ళు ఉండవు అంతే. అయితే రోషయ్య గారు ఆశ్చర్యపోయారు, ఈ స్టంట్ ప్రాణానికి సంబంధించి స్టంట్ వేస్తున్న 60,000-70,000 కేవలం ప్రాణం పోకున్నా కూడా ఏ చేసుకోకున్నా కూడా ఈ 3 దంతాలు వేస్తే 80,000 లక్ష తీసుకుంటున్నారు. ఏం డెంటిస్ట్ అంటే ఒక సీలింగ్ పెట్టాడు 30,000కి. అప్పుడు అన్ని స్కాములు జరిగాయి చాలా. అంటే అందరూ అట్లని కాదు, కొంతమంది ఆశపడతారు కదా అడ్డదారిలో. ఇప్పుడు ఎట్లా అంటే దంత వైద్య శాస్త్రంలో పని వచ్చిన వాడు ఎవరైనా కావచ్చు, పని వచ్చినవాడు పని చేసి డబ్బులు తీసుకుంటాడు, పని రానివాడు ఏంటంటే దొడ్డిదారులు డబ్బులు సంపాదిస్తాడు. అయితే ప్రస్తుతం ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా చాలా ప్రయత్నం చేశాం. ఎందుకంటే వైద్య శాస్త్రానికి 10 లక్షలు 8 లక్షలు ఇస్తున్నారు, మరి దంత వైద్య శాస్త్రానికి ఎందుకు ఇవ్వరు? 1 లక్ష ఇవ్వండి అంటే డబ్బు దోచుకునేవాడికి కాదు, అందరూ చెడ్డవాళ్ళు లేరు. అందరు చెడ్డవాళ్ళు ఉంటే ఈ దంత వైద్య శాస్త్రం ఎప్పుడో మునిగిపోయేది, కళ్ళలో కనిపించేది కూడా కాదు దేశంలో. బీడీఎస్ స్థాయిలో కొన్ని ట్రీట్మెంట్ ప్రొసీజర్స్కి ఆరోగ్యశ్రీ పెట్టేస్తే అతను అచ్చంపేటలోనే చేస్తాడు, శక్తికి మించి చేస్తాడు, లేదంటే స్పెషలిస్ట్ పిలుచుకొని చేసుకుంటాడు. అప్పుడు 3 రకాల లాభాలు ఉంటాయి. ఒకటి డాక్టరు కూడా బాగుపడతాడు ఆర్థికంగా, పేషెంట్లో కూడా డబ్బు ఖర్చు మిగిలిపోతుంది, ప్రయాణ ఖర్చు, 3 గవర్నమెంట్ కూడా మంచి పేరు వస్తుంది. అందుకని ప్రతి మండలంలో ప్రతి డాక్టర్కి వాళ్ళ స్థాయిని బట్టి ఈ ఆరోగ్యశ్రీలో 15 లక్షలు ఇచ్చారు, 2-3 లక్షలు ఆరోగ్యశ్రీ కింద పెట్టేస్తే కింద చిన్న ట్రీట్మెంట్ పెట్టేస్తే అందరికీ ఉపయోగపడుతుంది కదా. ప్రజల కోసం ఏదైతే చేయాలి అని పోరాటం స్టార్ట్ అయిందో ఆ పోరాటంలో ఎన్నో లొసుగులు, అడ్డంకులు, బెదిరింపులు అన్నీ ఉంటాయి. మిమ్మల్ని తీసుకెళ్ళి కోర్టు కేసు విత్డ్రా చేసుకుంటే కమిషన్లో మెంబర్ ఇస్తాం అని ప్రపోజ్ చేస్తే లేదు, వీటిని పక్కకు పెట్టేసి పోతారా? లేదు. నేను ఒక విషయం చెప్తాను, నాకు ఒకటి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి చెప్తాను. అసలు ఈ అకాడమిక్కి చట్టపరంగా రాజ్యాంగపరంగా సెంట్రల్ స్థాయిలో స్టేట్ స్థాయిలో రికగ్నేషన్ ఉందా? ఉంటే ఏ చట్టం కింద రికగ్నేషన్ ఉంది, లేదు అంటే ఏ విధంగా లేదని వాళ్ళు సింపుల్గా ఏం సమాధానం ఇచ్చారంటే నాకు ఎక్సెప్ట్ దిస్ 4 కోర్సెస్ ఏది బీడీఎస్, ఎండిఎస్, డెంటల్ టెక్నీషియన్, డెంటల్ మెకానిక్స్ తప్ప ఏ కోర్సు కూడా రికగ్నేషన్ కాదని ఆర్టీఏలో పెట్టారు. అక్కడ ఏమవుతుందంటే 2 క్వశ్చన్లు అక్కడ, నువ్వు స్కిల్ డెవలప్మెంట్ చేసుకో, వాడికి డబ్బు ఇవ్వు, వాడిని తల మీద కిరీటం పెట్టి ఏమైనా చేయి, డెంటిస్ట్కి డెకరేషన్ అయ్యి, కానీ 2 ఉంటాయి, లీగల్ ఆర్ ఇల్లీగల్. చట్టబద్ధంగా ఉందా, చట్ట వ్యతిరేకంగా ఉందా, లీగల్గా వెళ్తున్నావా, ఇల్లీగల్గా వెళ్తున్నావా. ఇప్పుడు అట్లా అంటే అట్లా ఎవడికి వాడు డెంటల్ అకాడమీలు పెట్టుకుంటే రేపు మీరు కూడా పెట్టచ్చు, నన్ను పెట్టుకుని నాకు జీతం ఇచ్చి నన్ను కూడా మీరు కూడా ఎవడికి వాడు కాలేజీలో పెట్టుకుంటే డెంటల్ కాలేజీలు ఎందుకు, చట్టాలు ఎందుకు, నీట్ ఎగ్జామ్ ఎందుకు, ఎవడికి వాడు ఇంటికి వాడు డెంటల్ అకాడమీ పెట్టుకోవచ్చు, ఎవడి వాడు పెట్టుకుని ఎవడి వాడు సర్టిఫికేట్ ఇచ్చేసుకోవచ్చు. ఎందుకు మరి డెంటల్ కాలేజీలు ఎందుకు, దీనికి సెటప్ ఎందుకు, మళ్ళీ జీతాలు ఎందుకు, మళ్ళీ దీనికి ఒక కౌన్సిల్ వాళ్ళని మేపాలి. అల్టిమేట్గా ప్రజలకే లాస్ వస్తారు. ఇప్పుడు అటువంటి అన్సర్టిఫైడ్ అన్క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కానీ వెళ్ళారనుకోండి, మొత్తం టోటల్గా కొలాప్స్. 12-13 డెంటల్ కాలేజీలు ఉన్నాయి, ఆల్ ఆర్ కాన్స్టిట్యూషనల్లీ, అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, వాళ్ళకి నీట్ ఎగ్జామ్ ఉంటుంది, అలాట్ చేస్తారు కాలేజ్ యూనివర్సిటీ వాళ్ళు, డీసీఏ రికగ్నేషన్ ఉంది, స్టేట్ డెంట్ అన్ని రికగ్నేషన్ ఉన్నాయి. ఆ కాలేజీలో చెప్పొచ్చు కదా, ఏది చెప్పన్నా కూడా చట్టబద్ధంగా ఏర్పడిన కాలేజీలోనే అన్ని కోర్సులు చెప్పాలి. అంతేగాని కాలేజీలో ఏమీ చెప్పము, బయట పోయి నేను పక్కన దుకాణం పెట్టుకుంటే ఎట్లా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. పోలీస్ స్టేషన్కి పోతాను నేను, పోలీస్ స్టేషన్కి పోయిన తర్వాత పోలీసు న్యాయం చేయడు నాకు, ఎస్ఐఓ సిఐ ఏదో కారణాలు చేయడు, అట్లా అని చెప్పి పోలీసు వాళ్ళు న్యాయం చేయలేదు, నేను పక్కన పోలీస్ స్టేషన్ పెట్టుకోవచ్చా? చెప్పండి, పెట్టుకోవచ్చా? తంతారు కదా, లోపలేసి బొక్కలేసి కుమ్ముతారు. అలాగే కోర్టుకు పోతా, సరే కోర్టు కేసు ఓడిపోయినా, గెలవాల్సిన కేసు ఏదో కారణాలు ఓడిపోయినా, అరే కోర్టు మంచిగా అని చెప్పి నేను కోర్టు పెట్టుకోవచ్చా?
అంటే వాళ్ళ వాదన ఎట్లుందంటే డెంటల్ కాలేజ్లో చదువు బాగాలేదు, స్టాండర్డ్స్ అంతా నాశనం అయిపోయినాయి, మేమేంటంటే ఇక్కడ అకాడమీలు పెట్టేసి ఇట్లా మేము వాళ్ళని డెవలప్ చేసి వాళ్ళని పైకి తీసుకొస్తున్నాం వాళ్ళు చెప్తున్నారు. నేనేం చెప్తున్నానంటే సరే డెంటల్ కాలేజ్ సరిగ్గా పనిచేయడం లేదు, ఎప్పుడైనా కంప్లైంట్ చేసావా, ఎవరికైనా చెప్పావా, గవర్నమెంట్ రిప్రజెంటేషన్ ఇచ్చావా, స్థాయిలోకి వచ్చి సెంట్రల్ సార్ ఏమి ఇవ్వలేదు. అదే చెప్తున్నాను. డైరెక్ట్ అకాడమీ పెట్టుకుంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్ పై న్యాయం జరిగేది పోలీస్ స్టేషన్ పక్కన పెట్టుకుంటే కోర్టులో న్యాయం జరిగేదని కోర్టు ఓపెన్ చేసుకుంటే ఊరుకుంటుందా ప్రభుత్వం? మరి ఇప్పుడు ఇటువంటి ఉదాహరణలతో ఈ పోరాటం చేస్తున్నారు, పిల్లేసినారు. అవును, ఎంతవరకు సార్ ఈ పోరాటం? ఎంతవరకు అంటే కొత్త చట్టం వచ్చింది, నేషనల్ డెంటల్ కమిషన్ వచ్చింది, అది వస్తే అంత మారిపోతుందని మాత్రం చెప్పను. దాంట్లో కూడా లొసుగులు ఉండొచ్చు, అది ఒకసారి ఇంప్లిమెంట్ అయిన తర్వాత తెలుస్తుంది. అంటే ముందు కంటే ఇది చాలా బాగుంది, ఆ తర్వాత పరిస్థితులు చూస్తాం. అంటే నేను ఎక్కువగా కంట్రీ స్థాయిలో మేము చూడడం లేదు, మన తెలంగాణకు సంబంధించిన వరకే. ముఖ్యంగా ఏంటంటే స్టేట్ డెంటల్ కౌన్సిల్ సమర్థవంతంగా పనిచేయాలి. దంత వైద్య శాస్త్రంలో తెలంగాణ రాష్ట్రంలో విజిల్ బ్లోవర్ కేటగిరీలోకి వెళ్ళిపోయినా నేను. ఎట్లా అంటే ఇప్పుడు కోదండరామ్ గారు విజిల్ బ్లోవరు, ఉండవల్లి విజిల్ బ్లోవరు, సుబ్రహ్మణ్య స్వామి విజిల్ బ్లోవర్ గారు, ఒకప్పుడు కేజ్రీవాల్ కూడా విజిల్ బ్లోవర్. ఏంటంటే ఉన్న లోపాలు ఏమైనా ఉంటే బయటికి తీసుకొచ్చి అది సరి చేయడం అనమాట. ఇప్పుడు దంత వైద్య శాస్త్రం మేము చేస్తాం. డెంటిస్ట్ అనేది సెల్ఫ్ డిపెండెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, స్కిల్స్ డెవలప్ చేసుకుంటే ఎక్కడైనా పెట్టుకొని మంచిగా ప్రజలకు సేవ చేస్తూ డబ్బు సంపాదించుకోవచ్చు. మెయిన్ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే వీళ్ళకి స్కిల్స్ సరిగ్గా డెవలప్ చేయకపోవడం, మూల కారణాలు. అది ఆ మూల కారణాలని తీసేయాలంటే పైన చట్టం మారాలి, అది మేము అడుగుతున్నాం. ఇది డాక్టర్ ఇప్పటూరి శ్రీకాంత్ గారి వాదన. దంతవైద్యంలో సమూల మార్పులతో పాటు జాతీయ కౌన్సిల్తో పాటు రాష్ట్ర కౌన్సిల్ ఏర్పాటుకు కూడా నాయకులు, ప్రభుత్వాలు కూడా ఆలోచించాలని, దంతవైద్యంలో నియమ నిబంధనలను రూపొందించి వాటిని పాటించగలిగితే దంతవైద్యులతో పాటు ప్రజలకు కూడా సరైన చికిత్సా విధానాల్ని అమలు చేసే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో నేషనల్ కమిషన్తో పాటు రాష్ట్ర కమిషన్ ఏర్పాటు వరకు కూడా న్యాయ పోరాటం అయితే చేస్తానని డాక్టర్ ఇప్పటూరి శ్రీకాంత్ గారు అంటున్నారు. మరిన్ని విషయాలను తెలుసుకునేందుకు మరోమారు శ్రీకాంత్ గారిని మన స్టూడియోకి ఆహ్వానిద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీజీ న్యూస్, ప్రజల కోసం ప్రజల వెంట.